ఆడుదాం ఆంధ్రపై ఏసీబీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. వైసీపీ హయాంలో జరిగిన ఈ కార్యక్రమంలో అవకతవకలు జరిగాయని ఎన్డీఏ నేతలు ఆరోపణలు చేశారు. దీనిపై నిన్న అసెంబ్లీలో చర్చ కూడా జరిగింది. ఆడుదాం ఆంధ్రపై ఏసీబీ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం జరిగింది. అప్పుడు మంత్రి రోజాగా ఉన్నప్పుడు యాక్చువల్ గా ఏంటంటే అన్ని జిల్లాల్లో కలిపి స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టాలనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. కొత్త జిల్లాలు, ఉమ్మడి జిల్లాలు అన్ని చోట్ల ఈ కార్యక్రమం జరిగింది. అయితే ఇందులో అవినీతి జరిగింది. 120 కోట్లకు పైగా అవినీతి జరిగింది. 30 కోట్లు కేవలం ప్రచారానికే ఖర్చు పెట్టారని ప్రస్తుత ప్రభుత్వం విమర్శిస్తోంది. దీనికి సంబంధించి అసెంబ్లీ సమావేశాలు, శాసనసభ, శాసన మండలి రెండింటిలో కూడా చర్చ జరిగింది. కొంతమంది ప్రశ్నలు వేశారు సభ్యులు. ఆడుదాం ఆంధ్రలో ఎంత అవినీతి జరిగింది, నిజంగానే స్పోర్ట్స్ కండక్ట్ చేయడం కోసం ఈ కార్యక్రమం జరిగిందా, దీని వెనక ఏం జరిగింది, వివరాలు చెప్పాలని చెప్పారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి దీని మీద స్పందించారు. నివేదిక వస్తుంది, ఆల్రెడీ విజిలెన్స్ విచారణ జరుగుతుంది, 45 రోజుల్లో నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామని, దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఏసీబీ విచారణకు ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రావాలి, కానీ మనకు అందిన సమాచారం ప్రకారం ప్రభుత్వం ఏసీబీ విచారణ వైపు వెళ్తుంది. ఏసీబీ విచారణ జరిగిన తర్వాత ఈ ఆడుదాం ఆంధ్రలో ఎంత అవినీతి జరిగింది, ఏంటి, నిజంగానే ఈ కార్యక్రమం ఒక మేలు జరగడం కోసం జరిగిందా, లేకపోతే ఇతరత్ర ప్రయోజనాలు ఎవరి ప్రయోజనాల కోసమైనా ఉన్నాయా అనేది ఏసీబీ డీటెయిల్డ్ గా ఎంక్వైరీ చేసిన తర్వాత ఒక నివేదిక ఇచ్చే అవకాశం ఉందా, నివేదిక ఆధారంగా కూడా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి అసెంబ్లీలో మంత్రి ప్రకటించినట్టుగా ఆడుదాం ఆంధ్రకు సంబంధించి విచారణకు ఆదేశించడం జరిగింది. మరి విచారణ నివేదిక ఎప్పుడు వస్తుంది, తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది మనం చూడాలి. విచారణ ఎప్పటి నుంచి స్టార్ట్ కాబోతుంది ప్రసన్న? అంటే యాక్చువల్ గా ఏసీబీ విచారణ వాళ్ళు టైం నిర్దేశించడం జరుగుతుంది. విచారణకు సంబంధించి ఎంత టైం ఇస్తారు, ఎంత టైం బాండ్లు ఇవన్నీ ఉంటాయనేది ఉత్తర్వులు వచ్చాక జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం దీని ప్రకారం విచారణ ఒక 4-5 వారాల లోపే పూర్తవుతుంది. పూర్తయిన తర్వాత ఒక నివేదిక వస్తుంది. కాబట్టి నివేదిక తర్వాత ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏ రకంగా ఉన్నాయి, మంత్రి చెప్పినట్టు 45 రోజుల్లోనే ఆ పూర్తి స్థాయిలో విచారణ జరిగి నివేదిక సిద్ధం చేసిన తర్వాత ఎలాంటి చర్యలు ఉంటాయనేది కూడా మనం చూడాల్సి ఉంది. రైట్ ప్రసన్న, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.